హాయ్ ఎవ్రీవన్ అండి. ఇవాళ రెసిపీ గోకరకాయ ఎల్లిపాయ కారం. గోకరకాయలు ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఉడికించుకోవాలి. ఉడికించి రెడీ పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, శనగపప్పు, కరివేపాకు, శనగపప్పు వేగాక పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ఎల్లిపాయ పేస్ట్, పసుపు ఇలా కలుపుకోవాలండి. సరిపడా ఉప్పు వేసుకో. చిన్నగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. ఉల్లిగడ్డ ఇలా ఉల్లిగడ్డ వేగాక ఉడికించుకుని గోకరకాయ వేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలండి. మూత పెట్టుకోవాలి. 2-3 టైమ్స్ మధ్య మధ్యలో కలుపుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా ఒక 5 మినిట్స్ నూనెలో ఉడికాక ఇప్పుడు ఎల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఎల్లిపాయలు ఇలా దంచుకొని పేస్ట్లా వేసుకోవాలి. కారం, ధనియాల పొడి మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలండి. ఇలా ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఈ కర్రీ చపాతీకి, టమాటా పప్పుకి, సాంబార్కి సైడ్ డిష్గా బాగుంటుందండి. ఉల్లిపాయ గోకరకాయ కారం రెడీ అండి. ఈ విధంగా మీరు కూడా ఇలాగే యూస్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.